హలో హాయ్ అండి, అందరికి నమస్కారం. దిస్ వనిషి గైస్. అందరూ కూడా మనకు హోమ్ గార్డ్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అండ్ రిక్రూట్మెంట్ గురించి అయితే అడుగుతా ఉన్నారు. సో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కానీ లేకపోతే రిక్రూట్మెంట్ కానీ ఎప్పుడు జరిగే అవకాశం ఉంది, ఎలా ఫిల్ చేస్తారు, ఎప్పుడు వస్తుంది, ఇలా రకాల వేరియస్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో నేను ఈ యొక్క వీడియోలో మీకు దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ ఏంది ప్రజెంట్గా, అండ్ దీనికి సంబంధించిన ప్రజెంట్ స్టేటస్ ఏంటి, కరెంట్గా దీనికి సంబంధించినటువంటి విషయాలు ఏం జరుగుతున్నాయి, బ్యాక్గ్రౌండ్ అండ్ డిపార్ట్మెంట్ పరంగా ఏముందనే విషయం గురించి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే చాలామంది ఈ అప్డేట్ కోసం వెయిటింగ్లో ఉన్నారు. సో అందుకని నేను ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. అయితే ఇక్కడ మనం మెయిన్ టాపిక్లోకి వెళ్తే, మెయిన్గా ఇక్కడ హోమ్ గార్డ్కి సంబంధించినటువంటి ఈ నోటిఫికేషన్లో ప్రజెంట్గా ఎందుకు హోల్డ్ అయింది, ఇప్పటికీ మనకు ఆల్రెడీ సీఎం సార్ నుంచి అక్కడ ఇప్పటికి 3 times ఈ రిక్రూట్మెంట్ చేపడతాము, ఇస్తాము, చేస్తాము అనే మాటలు మీరు వినే ఉంటారు. ఆ న్యూస్ కూడా మీరు చూసారో లేదో నాకైతే తెలీదు, బట్ నేనైతే అప్డేట్లో ఉంటున్నాను కాబట్టి చూస్తాను నేనైతే. సో ఇప్పుడు ఇస్తాము అని చెప్తున్నారు. అయితే నేను కూడా ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే జాబ్ క్యాలెండర్లో వీటికి సంబంధించి మెన్షన్ చేస్తారనుకున్నాను. ఐ థింక్ నేను జాబ్ క్యాలెండర్ ఇమ్మీడియట్గా వచ్చినప్పుడు కూడా నేను రియాక్ట్ అయినప్పుడు ఇందా హోమ్ గార్డ్కి సంబంధించిన నోటిఫికేషన్ గురించి పెట్టలేదు, మరి ఎలా చేస్తారనే దాని గురించి జస్ట్ ఒక 1 or 2 minutes మాట్లాడుకున్నాం. అయితే నేను కూడా ఎక్స్పెక్ట్ చేశాను ఈ జాబ్ క్యాలెండర్లో పెడతారు, హోమ్ గార్డ్కి సంబంధించిన నోటిఫికేషన్ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేశాను. అయితే మనం అనుకున్న వేకెన్సీస్ ఏవైతే 5,000 ఉన్నాయో ఆల్రెడీ మనం ఇంతకుముందు వేకెన్సీస్ గురించి మాట్లాడుకున్నాం. మీరు ప్రీవియస్ వీడియోస్ మన దాంట్లో చూసినంటే మీకు ఐడియా ఉంటుండే. ఒకవేళ లేకపోతే ఫర్దర్ కూడా మీకు అప్డేట్స్ వస్తూనే ఉంటుంది హోమ్ గార్డ్కి సంబంధించి. మోస్ట్లీ యూట్యూబ్లో మనకు తెలిసి మనం ఇచ్చిన తర్వాత కంటెంట్ చాలామంది వాటిని తీసుకొని ఇన్ఫర్మేషన్ ఫార్వర్డ్ చేసేది ఉంటాయి. ఎనీవే వాళ్ళకు రీచ్ అయితే చాలు. సో ఎనీవే అట్లా ఉంటుంది కాబట్టి మీరు కూడా ఫర్దర్ డైరెక్ట్గా మనం ఎప్పుడైనా అప్డేట్ ఇవ్వగానే మీకు ఇమ్మీడియట్గా షేర్ కావాలంటే మనకు టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి. అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్ అయితే పక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు. అయితే మెయిన్గా ఈ హోమ్ గార్డ్ విషయంలో ప్రజెంట్గా ఎందుకు హోల్డ్ అయింది, ఇప్పటికీ 3 times చెప్పినప్పటికీ కూడా ఎందుకు హోల్డ్ అయ్యింది అంటే ఎగ్జాక్ట్గా మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే 2 కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి వచ్చేసరికి ప్రజెంట్గా ఎప్పుడైతే ఇది వచ్చినప్పటికీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ గురించి ఫైల్స్ అన్నీ రెడీ చేసినప్పటికీ మనకు ట్రాన్స్ఫర్స్ కావడం జరిగింది. ఎవరైతే ఐపీఎస్ ఆఫీసర్స్, సీనియర్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో అవి మీరు చూసింటారు. మొన్న రీసెంట్గా కూడా నేను మన గ్రూప్లో పోస్ట్ చేశాను అనుకుంటా టెలిగ్రామ్లో, లేకపోతే మీరు రీసెంట్గా చూసినట్టు మొన్న రీసెంట్గా ఐఏఎస్లు ఐపీఎస్లు బదిలీ అయినారు. మీరు ఆ విషయం ఇన్ఫర్మేషన్ వచ్చే ఉంటుంది మీ వరకు. అందులో మనకి ఇంతకుముందుకు హోమ్ గార్డ్కి సంబంధించినటువంటి ఏడీజీపీగా మనకు అంటే అడిషనల్ డీజీపీ సార్గా అయితే మనకు రవీంద్ర సార్ ఉన్నారు, స్టీఫెన్ సారు. ప్రజెంట్గా అయితే దాని నుంచి మళ్ళీ ఇప్పుడు సారు ట్రాన్స్ఫర్ కావడం జరిగింది వేరే దగ్గరికి. అండ్ ఇప్పుడు ప్రజెంట్గా అయితే స్వాతిలక్ర మేడం అయితే దానికి హెడ్గా అయితే ఉంది ప్రజెంట్గా. ఇప్పుడు ఆ మేడం ఇప్పుడు మళ్ళీ ఆ ఫైల్ను రివ్యూ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. రివ్యూను అంటే డిపార్ట్మెంట్లో మీకు ఐడియా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మనకి ఏదైనా కానీ అంత తొందరగా కాదన్నట్టు. ఒకరు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమేమి చేశారు, ఎలా చేశారు, ఫైల్ ఎలా రెడీ చేశారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మళ్ళీ వాళ్ళు రివైజ్ చేసుకోవడము, లేకపోతే దాని పరంగా వాళ్ళు కూడా ఏమన్నా దాంట్లో విషయాలు ఏమైనా ఉన్నా వాటిని కూడా తీసుకుంటారు. వాళ్ళు తీసుకొని దాన్ని చూసుకుంటారు. అది మనం 1 dayలో చూసుకోవచ్చు కదా అనుకోనికి రాదు. ఎందుకంటే ఐఆర్ ఆఫీసర్స్ అలానే ఉంటుంది, ప్రతిదీ చూసుకుంటారు కాబట్టి టైం టేకెన్ ప్రాసెస్ ఇది అన్నట్టు. సో అదొకటి మెయిన్ కారణం. అందుకని అది ప్రజెంట్గా దానికి సంబంధించిన ఫైల్ హోల్డ్ అయితే అయింది. ఇమ్మీడియట్గా రేపే ఉండి సీఎం సార్ ఇచ్చేసేయండి నోటిఫికేషన్ అంటే అప్పుడు అధికారులు అందరూ ఉరుకులాడి అంటే స్పీడ్గా వర్క్ చేసేసి దానికి సంబంధించిన ఆల్రెడీ తీసినటువంటి ఫైలే బట్ సబ్మిట్ చేసేసి దానికి సంబంధించినవన్నీ కూడా రిక్రూట్మెంట్ ఉంటుంది. కానీ మళ్ళీ దాని మీద ఎప్పుడు సీరియస్ ఫోకస్ ఉంటుందో లేదో అనేది మళ్ళీ మనకు తెలియదు. ఒకటి. రెండవ అంశం ఏంటంటే అంటే ఇప్పుడు మళ్ళీ సీఎం సార్ డైరెక్ట్గా అక్కడ ఉన్నటువంటి మన డీజీపీ అండ్ అడిషనల్ డీజీపీ వీళ్ళిద్దరితోని ఒకసారి మాట్లాడాల్సి ఉంటుంది. మాట్లాడిన తర్వాత దానికి సంబంధించిన వేకెన్సీస్ గురించి ఎంత ఇద్దాము, ఎలా చేద్దాము అనే దాని గురించి మళ్ళీ రివ్యూ తీసుకుంటారు. కాబట్టి అప్పుడు మళ్ళీ మనకు పూర్తి స్థాయిలో నోటిఫికేషన్ ఇవ్వడానికి ఒక అవకాశం అయితే ఉంటుంది. ఇది కంప్లీట్గా ఒక సైడ్ నుంచి మాట్లాడుకుంటే. ఇంకొక రెండో సైడ్ నుంచి మాట్లాడుకుంటే ఇక్కడ హోమ్ గార్డ్ నోటిఫికేషన్స్ ప్రియారిటీ మెయిన్గా ఆల్రెడీ ఉన్నటువంటి సీనియర్స్కి ఇద్దాం అనుకుంటున్నారు. ఈ దేంట్లో ప్రియారిటీ ఇస్తారు, ఎందుకు ఇస్తారు? ప్రియారిటీ ఏంటంటే ఇక్కడ మెయిన్గా ఈ రిక్రూట్మెంట్ ఎందుకు జరుగుతుంది, మెయిన్గా మీకు ఐడియా ఉన్నంత వరకు ట్రాఫిక్లో సమస్యలు ఉన్నాయి కాబట్టి ట్రాఫిక్ కింద హోమ్ గార్డ్స్ని తీసుకొని ట్రాఫిక్లో వాడుకోవాలి. ఆ అంశం మీద రిక్రూట్మెంట్ అనేది నడుస్తుంది. అంటే వేయాలనుకున్న దానికి మెయిన్ కారణం అది.
మీరు అది కూడా చూసి ఉంటారు న్యూస్లలో కూడా, సీఎం సార్ కూడా మాట్లాడినారు దాని గురించి. అదొకటి అంశం. అయితే దాంట్లో ఎందుకు సీనియర్స్కి ప్రియారిటీ ఇవ్వాలి అనే కాన్సెప్ట్ వస్తే, ఇప్పటికీ చాలామంది దీంట్లో ఆల్రెడీ 30% అనేది ఎక్స్ట్రా అలవెన్సెస్ కింద ఇస్తారు మనకు డ్యూటీ చేస్తున్నందుకు. ఎందుకంటే ట్రాఫిక్ అనేది పొల్యూషన్తో కూడుకున్నటువంటిది, కొంచెం హెవీ వర్క్తో కూడుకున్నటువంటిది, అండ్ అంత ఎప్పుడు బిజీ ఉన్నటువంటి షెడ్యూల్ కాబట్టి కష్టపడతారు ఎవరైనా సరే. అది ఆఫీసర్, ఈవెన్ కానిస్టేబుల్, ఎస్ఐ అక్కడ వర్క్ చేసినా కానీ వాళ్ళకి 30% అనేది ఉంటుంది. అలాగా హోమ్ గార్డ్స్ కూడా ఇస్తారు. అంటే వీళ్ళ జీతం కన్నా ఎక్కువ జీతం వస్తుంది కదా, అది సీనియర్స్కి తీసుకుంటారు అన్నట్టు. అంటే విల్లింగ్ లెటర్ ఎలా తీసుకుంటారంటే వాళ్ళ పర్సనల్గా విల్లింగ్ అడుగుతారు. ట్రాఫిక్ మీరు విల్లింగేనా లేదా అనేది ఇది ఎప్పుడైతే ఉంటుందో ఈ ప్రాసెస్ గురించి కూడా డిస్కషన్ అయితే జరుగుతుంది ప్రజెంట్గా. మీకు ఇంకా డీటెయిల్గా చెప్పేస్తున్నాను అన్నట్టు. మళ్ళీ అంటే దీని గురించి చేయొచ్చు, 4-5 వీడియోలు చేయొచ్చు, కానీ అవసరం లేదు. సో ఇది జరుగుతున్నటువంటి ప్రజెంట్. అంటే వాళ్ళని ఒకవేళ విల్లింగ్ తీసుకొని ట్రాఫిక్ ఎంత సరిపోతారో అంతగా తీసుకొని, ఎక్కడైతే వేకెన్సీస్ అంటే వివిధ రకాల ఆఫీసులలో, గవర్నమెంట్లలో, లేకపోతే మనకు ఎస్పీసార్లలో, డిస్టిక్లలో, సిటీలోనే ఇలా రకరకాల ఆఫీసులలో హోమ్ గార్డ్స్ మళ్ళీ తక్కువ అయిపోతారు. వాళ్ళ ప్లేస్లో కొత్తగా రిక్రూట్ చేసుకొని వాళ్ళని అక్కడికి పంపించే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే సీనియర్స్ను కాదని మనం డైరెక్ట్గా తీసుకెళ్ళి మనకు 30% అలవెన్సెస్ కింద వచ్చి దాని కింద అయితే పెట్టకపోవచ్చు కదా. సో అందుకని ఇక్కడ హోమ్ గార్డ్స్ ఆల్రెడీ చాలామంది హోమ్ గార్డ్స్ కూడా విల్లింగ్ అయితే పెట్టుకుంటున్నారు ఆల్రెడీ ట్రాఫిక్ సంబంధించిన దాంట్లో. ఇక్కడైతే వేరే డిపార్ట్మెంట్లలో వర్క్ చేస్తున్న వాళ్ళు కానీ, అంటే ఇంటెలిజెన్సే కానీ, లేకపోతే ఇంకా డిస్ట్రిక్ట్లలో కానీ, ఎక్కడైనా కానీ సిటీలో ఉన్న చాలామంది హోమ్ గార్డ్స్ ఏంటంటే ఆఫరింగ్ లెటర్ అయితే పెట్టుకుంటున్నారు విల్లింగ్ కోసం అయితే. సో అది ప్రజెంట్గా అయితే జరుగుతున్నటువంటి వీటన్నిటి విషయాల దృష్టిలో ఇంకొక అంశం మాట్లాడుకుంటే, జాబ్ క్యాలెండర్లో మెన్షన్ చేయలేదు. మరి జాబ్ క్యాలెండర్లో మెన్షన్ చేయలేదు కాదు, ఈ రిక్రూట్మెంట్ ఎట్లా అంటే ఇది సపరేట్ రిక్రూట్మెంట్ కిందకి అయితే వెళ్ళిపోతుంది. ఎప్పటి వరకు వెళ్ళిపోతుంది అంటే, ఒకవేళ జాబ్ క్యాలెండర్లో 25th వరకు అయితే హోంగార్డ్కి సంబంధించిన అంశమే లేదు. కానీ ఇమ్మీడియట్గా ఒకవేళ అంటే, ఎందుకంటే ఇంకా 1 year, ఇది ఇప్పుడు హాఫ్ ఇయర్ ఉంది, నెక్స్ట్ ఇంకొక 1 year ఉంది, అంటే 1.5 yearలో ఎప్పుడైనా రిక్రూట్మెంట్ చేపట్టాలని ఇమ్మీడియట్లో ఆర్డర్స్ వస్తే మాత్రము ఖచ్చితంగా ఏమవుతుంది, స్పెషల్ రిక్రూట్మెంట్ కింద తీసుకెళ్ళి ఫిలప్ చేస్తారు. అది ఒకటి. అంటే నా గెస్ ప్రకారం ఇది ఎప్పుడైతే కానిస్టేబుల్స్ అండ్ ఎస్ఐ రిక్రూట్మెంట్కు ముందే జరిగే అవకాశం ఉంటుంది. లేదు దీని గురించి ఇప్పుడు ఏమొద్దు అనుకుంటే మాత్రము మళ్ళీ జాబ్ క్యాలెండర్లో స్పెషల్గా, ఎందుకంటే టెట్ లాంటి ఒక ఎంట్రన్స్ టెస్ట్, ఎలిజిబిలిటీ టెస్ట్ను అలాంటివి పెట్టినప్పటికీ ఇది ఒక రిక్రూట్మెంట్ కాబట్టి వీటిని కూడా పెట్టే అవకాశం ఉంటుంది. బట్ ఒకవేళ మళ్ళీ జాబ్ క్యాలెండర్ రావాలి, దాంట్లో హోంగార్డ్స్ని పెట్టాలంటే ఇది ఎంత లేదన్నా ఖచ్చితంగా ఇంకొక 25, 26, 27 అంటే 3 years టైం అనేది పడుతుంది. అంటే ఇప్పుడు 3 years వరకు ఆగాల మేము హోంగార్డ్కి సంబంధించిన నోటిఫికేషన్ అంటే. సో ప్రజెంట్గా అది కూడా నేను కన్ఫర్మ్ అయితే చెప్పలేను, ఎందుకంటే ఆగామని ఇక్కడ మన గవర్నమెంట్ ఎట్లా ఆలోచిస్తారనే దాని గురించి మీకు చెప్తున్నాను. అన్ని అంశాలు చెప్తూ దీని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వినడానికి, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. నేను కొత్త విషయాలు అయితే ఏం చెప్పట్లేదు. కాబట్టి ఒకవేళ జరగబోయే దాని గురించి వదిలేస్తే, జాబ్ క్యాలెండర్లో మెన్షన్ చేయలేదు కాబట్టి ఒకవేళ ఆర్డర్స్ వచ్చి నోటిఫికేషన్ రిలీజ్ చేయండి అంటే మాత్రము స్పెషల్ రిక్రూట్మెంట్ కింద కండక్ట్ చేస్తారు. ఇది ఫిక్స్. ఎప్పటి వరకు ఈ ఆర్డర్స్ వస్తాయనేది ప్రజెంట్గా అయితే లేదు. ఫైల్స్ అవన్నీ కూడా రెడీ అయినటువంటివి అండ్ హోల్డ్ అయినటువంటి, దాని కారణాలు ఆల్రెడీ ఈ వీడియోలో అయితే చెప్పేశాను. ఒకటి అది జరుగుతుంది, లేకపోతే ఇక్కడ సీనియర్స్, లేకపోతే జాబ్ క్యాలెండర్, ఇవి అంశాల దృష్టిలో దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారు. దెన్ మొన్ననే రీసెంట్గా స్టార్ట్ అయినటువంటి మళ్ళీ ట్రాన్స్ఫర్స్ అయినటువంటి ఆఫీసర్స్ కూడా మళ్ళీ వాళ్ళు సెట్ కావాలి. ఇక ఈ 1 month 2 months వాళ్ళు అన్నీ తెలుసుకోవడానికే సరిపోతుంది, ఫైల్స్ అవన్నీ రివ్యూ చేసుకోవడానికే సరిపోతుంది. సో వీటన్నిటి దృష్టి ఇప్పుడు రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది, ఆల్లుండి వస్తుంది అని నేను చెప్పలేను. ఇప్పుడు ఇక మీకు క్లియర్గా చెప్తున్నాను అందుకనే. సో దీనికి సంబంధించినటువంటి హోంగార్డ్కి సంబంధించిన రిక్రూట్మెంట్ గురించి ప్రజెంట్గా ఉన్నటువంటి విషయాలే కానీ, లేకపోతే డిపార్ట్మెంట్ పరంగా జరుగుతున్న అంశాలే కానీ, ఇంకా ఏదైనా మీరు ఏదో రకంగా అనుకుంటే అలాగా. సో ఫర్దర్ కూడా మీకు వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ డెఫినెట్లీ నేను షేర్ చేస్తాను. మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఉండండి మీకు, ఎందుకంటే నేను అప్డేట్ చేయగానే మీకు వచ్చేస్తుంది. మోస్ట్లీ నాకు తెలిసి యూట్యూబ్లో మనం ఇన్ఫర్మేషన్ ఇస్తే కానీ వీటి గురించి మళ్ళీ వేరే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చే స్థాయిలో అయితే లేదు ప్రజెంట్గా. అది కూడా నేను హానెస్ట్గా చెప్పేస్తున్నాను. సో కాబట్టి డైరెక్ట్గా నేనే చెప్పేస్తాను కాబట్టి మీరు సబ్స్క్రైబ్లో ఉండి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో ఉన్నారనుకో,
అదొకటి కంప్లీట్గా. నేను ఇంకొక బెటర్గా సజెషన్గా నేను ఇచ్చే అంశం ఏంటంటే, మీరు ఈ హోమ్ గార్డు అనేది టఫెస్ట్ జాబ్ నిజంగా చెప్తున్నా. ఎందుకంటే దీంట్లో రకరకాల సమస్యలు ఉన్నాయి. దీని గురించి మళ్ళీ మాట్లాడవచ్చు, కానీ ఏం అవసరం లేదు, కొంచెం లేట్ అయినా పర్లేదు, దీంట్లోనే డీటెయిల్గా చెప్పేస్తాను. ఇది టఫెస్ట్ జాబు అండ్ కొంచెం వర్క్స్ ప్రెజర్ ఉంటుంది, టెన్షన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో దీనికన్నా ఆల్రెడీ రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్లో ఆల్రెడీ ఏప్రిల్లో ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఉంది కాబట్టి దాని మీద ఫోకస్ చేయండి. ఎవరైతే ఏజ్ ఎక్కువ అయిపోతుంది, నాకు 40లో ఉన్నా నేను అనుకుంటే మాత్రము మీరు దానికి సంబంధించి కొంచెం అప్పుడు హోమ్ గార్డ్స్ అనే దాని మీద డిపెండ్ కండి. కానీ ఆల్రెడీ ఇప్పుడు రిలీజ్ అయినటువంటి జాబ్ క్యాలెండర్లో ఎస్ఐ కానిస్టేబుల్ ఉంది కాబట్టి దీని మీద ఫోకస్ చేయండి. మీకు కానిస్టేబుల్ అనేది హోమ్ గార్డ్ కన్నా అన్ని రకాలుగా చాలా బెటర్, చాలా అంశాలలో బెటర్ నిజానికి చెప్తున్నాను. అందుకని మీరు దీని మీద ఫోకస్ చేయండి. అండ్ ఈ ఏజ్కి సంబంధించినటువంటి చాలామంది అడుగుతూ ఉన్నారు, ఎస్ఐ కానిస్టేబుల్లే కానీ హోమ్ గార్డ్కి సంబంధించే కానీ. నేను అది నెక్స్ట్ డీటెయిల్గా నేను వేరే వీడియోలో అయితే చేస్తాను. మోస్ట్లీ రేపు కానీ ఎల్లుండి కానీ దానికి సంబంధించిన వీడియో కూడా చేస్తాను. మీరు దానికి సంబంధించి సబ్స్క్రైబ్లో ఉండండి ఖచ్చితంగా. మీకు నేను టెలిగ్రామ్లో కూడా జాయిన్ అయి ఉండండి. నేను ఎప్పుడు చిన్న అంశాలు అయితే నేను వీడియో చేయలేను కాబట్టి టెలిగ్రామ్లో కూడా జాయిన్ అయి ఉంటే నేను ఇమ్మీడియట్గా మీకు షేర్ చేస్తాను. సో మీకు అక్కడ ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అయిపోతుంది అదనమాట. థ్యాంక్ యూ. జై హింద్.